శ్రోతలకు నమస్కారం. ఇటీవల ది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బిల్లు 2025 ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదించబడింది. అంటే క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పాలంటే విబీజీ రామ్జీ వికసిత్ భారత్ జీ రామ్జీ 2025. మరి ఈ బిల్లు గురించి ఈ సందర్భంగా స్థూలంగా వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రేవూరు ఉమామహేశ్వరరావు గారు సంసిద్ధంగా ఉన్నారు. వీరితో సంభాషించి ఈ విబీజీ రామ్జీ పథకం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఈ బిల్లును ముందుగా శ్రోతలకు ఈ లక్ష్యం గురించి తెలియజేసే ముందు అసలు ఈ బిల్లు యొక్క నేపథ్యం ఏంటి, ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో తెలియజేయండి సార్. మన దేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి కేంద్రీకృతంగా అభివృద్ధి జరిగితే దేశవ్యాప్తంగా అభివృద్ధి పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి 1960ల నుంచి మనం చూసుకున్నప్పుడు గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాలు చాలా పథకాలను తీసుకుంటూ వచ్చాయి. అట్లాగనే ఒక 20 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి ఒక 20 సంవత్సరాలుగా అది అమలు జరుగుతోంది. సో దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, దాంట్లో ప్రజలను భాగస్వాములు చేయడం, వారికి పని కల్పించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులు, అట్లాగనే ప్రజల జీవన ప్రమాణాలలో ఇటీవల కాలంలో గణనీయంగా వచ్చినటువంటి మెరుగుదల, ఇవన్నీ గమనించినప్పుడు ఈ గత కార్యక్రమాన్ని కాస్త మనం పునఃపరిశీలించుకొని మరింత పటిష్టంగా అమలు చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్తగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్ 2025, దీన్నే వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ బిల్లు 2025గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుని తీసుకొని వచ్చింది. దీంట్లో బాగుంది సార్. మరి ఈ బిల్లు వలన ఎవరికి ప్రయోజనం జరుగుతుంది అంటే ప్రయోజనాలు ఏంటి? ఈ బిల్లు వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కోరుకుంటున్నటువంటి వారికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు గతంలో ఈ ఉపాధి కల్పించడము అని అంటే దానిని వివిధ పనులు చేపట్టడం ద్వారా వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం, ఆ ఉపాధి హక్కు, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్తూ వచ్చాం. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము అంటే ఈ ఉపాధిని ఉత్పాదకతతో ముడిపెట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి ఒక సంకల్పాన్ని దీంట్లో తీసుకుంది. మరి ఈ బిల్లు కింద చేపట్టేటువంటి కార్యక్రమాలేంటి, పనులేంటి? అంటే వీటి కింద ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి 125 రోజుల వరకు పని కల్పించడంతో పాటు దాన్ని ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలని బలోపేతం చేస్తారు. అట్లాగనే జలవనరుల రక్షణ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో జలవనరులు ఉంటాయి. ఆ జలవనరులని మనం కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగనే సాగునీటి వ్యవస్థలని వాటిని బాగు చేసుకోవడం, వాటిలో శాశ్వత ఆస్తులుగా మలచడం అనేటువంటిది. అట్లాగనే వాతావరణ మార్పులు చాలా వస్తున్నాయి. సో కాబట్టి ఈ వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వ్యవస్థలని ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా దీని కింద ఈ ఆజీవిక్ రోజ్గార్ యోజన ఉంది కదా, దీనికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ గ్రామీణ బిల్లు కింద చేపట్టే పనుల్లో వీటన్నిటినీ చేస్తారు. అంటే చెరువులు, కాలవలు, వాటిని అభివృద్ధి చేయడం, నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు, అట్లాగనే వరద, కరువు నివారణ, పర్యావరణ పరిరక్షణ పనులు. అంటే ఇవన్నీ చేయడంతో పాటు ఇవన్నీ తాత్కాలిక పనులు కాకుండా ఇవి శాశ్వత ప్రాతిపదికన నిలిచిపోయేటట్టుగా చేస్తారు. తర్వాత వీటికి సంబంధించిన డేటా బ్యాంక్నంతా కూడా జాతీయ స్థాయి డేటా బ్యాంక్తో అనుసంధానం చేస్తారు. కాబట్టి ఈ సక్సెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ గ్రామంలో ఎన్నెన్ని పనులు జరిగాయి,
ఆ పనులు ఏ మేరకు విజయవంతంగా ఇదయ్యాయి, వీటన్నిటి డేటా అంతా కూడా జాతీయ స్థాయి నెట్వర్క్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రణాళికనైనా అమలు చేయడానికి నిధులు అనేది చాలా ముఖ్యం. అది ఎలా వస్తాయనేది. అంటే దీంట్లో ఏం చేస్తారంటే 60% కేంద్రం ఏది వీటిల్లో వేతనాల విషయంలో 40% రాష్ట్రాలు భరించేటట్టుగా చేస్తారు కొన్ని రాష్ట్రాలకి. అట్లాగనే కొన్ని ప్రత్యేకంగా ప్రకటించినటువంటి రాష్ట్రాలకి ఈశాన్య ప్రాంతాలు కానీ అటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి కొన్ని ప్రాంతాల వాటన్నిటి విషయంలో కూడా 90% కేంద్రం భరించి 10% రాష్ట్రాలు భరించేటువంటి ఏర్పాటు ఇవి చేశారనమాట. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటుంది. తర్వాత ఆ పథకాల్లో మనం కూడా భాగస్వాములం అయ్యాము అనేటువంటి ఒక భావన వాటికి ఉంటుంది. అట్లాగనే వికసిత్ గ్రామ పంచాయతీ అన్న మనం వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం. 2047 నాటికి వికసిత భారత్ని సాధించాలను. సో కాబట్టి వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా గ్రామీణ ప్రాంతాలలో కూడా అంటే వికసిత గ్రామ పంచాయతీని ఒక ప్రణాళిక అక్కడి నుంచి తీసుకొని దేశ స్థాయి వరకు కూడా మనం ప్రణాళికలు రూపొందించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేస్తాం. కాబట్టి గ్రామం యూనిట్గా అక్కడ ఈ ప్రణాళికల రూపకల్పన జరుగుతుంది. జాతీయ స్థాయి నుంచి మార్గనిర్దేశాలు కూడా దీనికి ఉంటాయి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక సమగ్రమైన భారతానికి పంచాయతీ మినీ భారతం లాగా తప్పకుండా కనిపిస్తుంది. అది వికసిత గ్రామీణ భారతం గన వికసిత భారతం గనైతే దేశం కూడా వికసిత భారత్గా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీని కార్యాచరణ పథకం అంటే ఎలా అమలు చేస్తారు? ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుందా? పంచాయతీ నుంచి జిల్లా వరకు లేదా రాష్ట్రం వరకు ఒక ఎలా అమలు చేస్తారు? దీని యొక్క విధానం చెప్పండి సార్. దీనికంటే గ్రామీణ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం, తర్వాత వాళ్ళ దగ్గర ప్రణాళికలు రూపొందించుకోవడం, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి మానిటరింగు, తర్వాత కేంద్ర స్థాయి నుంచి వచ్చినట్టు మార్గదర్శకాలు, తర్వాత ఇవి ప్రజలకు ఏ మేరకు ఎంతవరకు ఉపయోగపడతాయి, శాశ్వతంగా ఆస్తుల కల్పనకు అంటే మౌలిక సదుపాయాల కల్పనకు, దీని ద్వారా మరింత అభివృద్ధి సాధనకు ఎలాంటి ఉంటాయి అనే దాని మీద అన్నింటినీ కూలంకషంగా పరిశీలించి వాటి ప్రణాళికలని రూపొందించి వాటిని అమలు చేస్తారు. ఎక్కడికక్కడ మానిటరింగ్ వ్యవస్థలను కూడా ప్రతిపాదించారు దీంట్లో. అంటే అన్ని స్థాయిల్లో అందులో అందరూ భాగస్వాములు అవుతారు. దాని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. నిపుణుల సలహాలు సూచనలు అందుతాయి. పారదర్శకత ఉంటుంది. ఇంకా దీంట్లో ఏమంటున్నారంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దీంట్లో వాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పారదర్శకత మరియు ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ దీనికి ఉపయోగించే అవకాశం ఉంది. తప్పకుండా ఉంది. ఎందుకంటే డిజిటల్ మస్టర్ రోల్స్ని అట్లాగే జియో ట్యాగింగ్, తర్వాత నేరుగా బ్యాంకు ఖాతాలకి వేతనాలు జమ చేయడం, తర్వాత తప్పనిసరి సామాజిక ఆడిట్, బయోమెట్రిక్, తర్వాత రియల్ టైం మానిటరింగు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇట్లాంటివన్నిటినీ కూడా వాడుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతటినీ వాడుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి ఉద్యోగాలు లేదా అంటే జీవనోపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది? అంటే కేవలం ఉపాధి కాకుండా భవిష్యత్తులో ఇంకేమైనా ఉద్యోగాలకు దారి చేసే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనం గ్రామంలో ఒక మౌలిక సదుపాయాలని అంటే శాశ్వత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాము అని అంటే అది జనరేషన్స్ టుగెదర్, ఆ తర్వాత వచ్చేటువంటి తరాలన్నింటికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక శాశ్వత కార్యాచరణగా పనికొస్తాయి. మామూలుగా మనం ఏదో ఈరోజు ఉపయోగపడేటువంటి పని వీళ్ళకి పని ఇప్పుడు కల్పించాలి కనుక కల్పించడం అనే పద్ధతిలో కాకుండా శాశ్వత వనరులని శాశ్వత నిర్మాణాలని ఇవి గన మనం ఏర్పాటు చేసుకోగలిగితే వాటి ద్వారా భవిష్యత్తులో ఉపాధి కానీ లేదా వాళ్ళకి ఉపయోగపడేటువంటి జీవనోపాధి కానీ లభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో ఈ బిల్లు వలన గ్రామీణ భారతంపై ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎలాంటి ప్రభావం ఉంటుంది? దాదాపు 1.5 లక్షల కోట్ల నిధులతోటి వీటన్నిటిని కూడా చేపట్టేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. సో కాబట్టి ఇవి అమలైన తర్వాత ఆచరణలో గ్రామీణ ప్రాంతాలలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్ అని ఒక మంచి పరివర్తనాత్మకమైనటువంటి మార్పుని మనం గమనించవచ్చు అని చెప్పచ్చు. సో కాబట్టి అంటే శాశ్వతంగా వనరుల దీన్ని ఆస్తులని కల్పించేటట్టు చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి,
తర్వాత వారికి పారదర్శకంగా, ఇంకోటి వారికి వేతన బకాయిలు లేకుండా చూడడం, దాని తర్వాత ఏదైనా ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితి అట్లాంటివి వస్తే వాటికి భృతిని ఇవ్వడం, ఇట్లాంటి అంశాలన్నీ, మంచి అంశాలన్నీ కూడా దాంట్లో చేర్చారు. ఇక చివరిగా అండి, ఈ బిల్లును అమలు చేయడంలో ఎలాంటి సవాళ్లు ఏమైనా ఎదురవుతాయా? వాటిని పరిష్కరించే అవకాశం కూడా ఉంటుందా? తప్పకుండా అండి. అంటే దీన్ని ఒక మెకానిజం కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వివిధ స్థాయిలలో. అట్లాగని ఇదంతా కూడా సమిష్టి భాగస్వామ్యంతో, ప్రజలందరి సహకారంతో, మనం ఇది మన గ్రామంలో ఒక గ్రామమే నిర్ణయించుకుంటున్నది ఎలాంటి పనులు చేయాలి ఏమిటి అనేది ఒక ప్రణాళికని. కాబట్టి గ్రామంలోనే ప్రజలందరూ కలిసి కూర్చొని ఒక ప్రణాళికను రూపొందించుకొని తమకు ఉపయోగపడేటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నప్పుడు అది తప్పకుండా విజయవంతమవుతుంది. దానికి అధికారులు కానీ, అట్లాంటి క్షేత్రస్థాయి సిబ్బంది కానీ, ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సహకారం ఉంటుంది. బాగుంది సార్. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఈ విబీజీ రామ్జీ అంటే వికసిత భారత్ జీ రామ్జీ 2025 బిల్లు గురించి, దాని లక్ష్యాలు, ప్రయోజనాలు, తర్వాత ఈ బిల్లు కింద చేపట్టే పనులను గురించి, కార్యాచరణ పథకం గురించి, ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీని ఎలా మరి దాన్ని సమన్వయం చేస్తారు అనే అంశం గురించి స్థూలంగా, విహంగ వీక్షణంగా మీరు చక్కగా వివరించారు శ్రోతలకు. గ్రామీణాభివృద్ధికి కొత్త సంకల్పం, ఉపాధికి కొత్త భరోసా అనే ఒక ట్యాగ్ లైన్ అంటారు ఆంగ్లంలో, అంటే ఒక నినాదంతో మీరు చెప్పినట్టు ఈ బిల్లు తప్పకుండా గ్రామీణ భారతాన్ని నిజంగానే వికసించి మరి అందరి జీవితాలను మెరుగుపరిచే విధంగా చేస్తుందని మనం ఆశిద్దాం. మరి నమస్కారం సార్. ధన్యవాదాలు.